ప్రైజ్ లార్డ్ అండి. సామ్ 122. యాత్ర కీర్తన దావీదు రచించింది. కీర్తనలు 122 దావీదు రాసిన కీర్తన. మొదటి వచనం చదువుకుందాం. ఫస్ట్ వర్స్ ఫ్రమ్ 122 సామ్స్. యెహోవా మందిరమునకు వెలుదుమను జనులు నాతో అనేటప్పుడు నేను సంతోషించి తిని. దావీదు అంటా ఉన్నాడు, when people go to temple, he feels glad, rejoice. A small story ఏంటంటే టార్టాయిస్ సీత స్టోరీ తెలుసుగా. టార్టాయిస్ సీత. సమ్ పీపుల్ లైక్ కొంతమంది ఏంటంటే when we go to church they'll come like tortoise ఎలాగా వస్తుంది, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బాగా ఈరోజు మందిరం వెళ్ళాలా, ఫీలింగ్ లేసి వెళ్ళాలా, ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, రిలాక్స్ అవ్వచ్చు కదా, ఆనందము, సంతోషము, జాయ్ అనేది కనిపించింది. దే కమ్ లైక్ ఎ టార్టాయిస్. తాబేలు ఏ విధంగా నెమ్మది అడుగులేస్తూ ఉంటుందో ఆ విధంగా చర్చ్కి వస్తారు. చర్చ్ అయిపోయిన తర్వాత వన్స్ సర్వీస్ ఇస్ డన్, దే విల్ రన్ లైక్ అ షీటా. ఇంకా చిరుతుకులు అనమాట. నో ఫెలోషిప్, నో వర్డ్స్, నో డిస్కషన్స్, దే విల్ రన్ లైక్ ఎనీథింగ్ యాజ్ ఇఫ్ సమ్ ఎమర్జెన్సీ వర్క్ ఇస్ దేర్. But Bible tells us we need to come like cheetah when we are visiting temple. మన మందిరానికి రావాల్సినప్పుడు, మన మందిరానికి వస్తా ఉన్నప్పుడు చిరుతుకుల్లాగా పరుగున. See, health issues, ఎమర్జెన్సీ థింగ్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. బట్ రెగ్యులర్గా మనము లేట్గా రావడము, రెగ్యులర్గా వెన్ వి యాజ్ ఇఫ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో సంథింగ్ మనం వీ నీడ్ టు గో అంటే కొంతమంది ఏమో వైఫ్ కోసం వస్తారు, కొంతమంది ఏమో హస్బెండ్ కోసం వస్తారు, కొంతమంది ఏమో అది మమ్మీ డాడీ తిడతారేమో వస్తారు. బట్ డేవిడ్ సేస్ వెన్ పీపుల్ గో టు చర్చ్, వెన్ దే టెల్ హిమ్ నేను మందిరానికి వెళ్తున్నామని ప్రజలు చెప్తున్నప్పుడు ఈ ఫీల్స్ వెరీ జాయ్ఫుల్ ఇన్ హిస్ హార్ట్. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతాడంట. యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించి తిని. ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ లెట్ us go to హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మామూలుగా మనము ఎందుకు వస్తామంటే టుగెదర్ అందరూ కలిసి ప్రార్థన చేయడానికి, సాంగ్స్ పాడడానికి కదా, వర్షిప్ టుగెదర్, ప్రే టుగెదర్, సో దట్ గాడ్ విల్ లిసన్ టు అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థన వింటాడండి. సో అందుకు ఏ విధంగా ఇది చర్చ్ మోడల్ ఏంటంటే జీసస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చర్చ్ మోడల్ దేవుడు ప్రవేశపెట్టాడు. అందరూ కూడా కలిసి ప్రార్థన చేయమని, అందరూ కలిసి వర్షిప్ చేయమని. సో ఈ మోడల్ అనేది మనము పాటించాలి, వీ నీడ్ టు ఫాలో ఇట్. సో బట్ యాజ్ ఎ రూల్, లేకపోతే సండే వచ్చింది కదా యాజ్ ఎ క్రిస్టియన్ మనం రావాలి అనేది కాకుండా వీ నీడ్ టు హ్యావ్ దట్ జాయ్ఫుల్ హార్ట్. దెన్ ఓన్లీ వీ బీ కాల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఆ ఆనందము, సంతోషము మనలో ఉందా? డు వీ హ్యావ్ దట్ జాయ్? ఐ థింక్ సో వీ హ్యావ్. వీ నీడ్ టు కమ్ లైక్ అ టార్టాయిస్, సీత, చెత్తుకుల్లాగా. సో అయిపోయిన తర్వాత some churches, what I observed is when I go to some churches, like when service is completed, all people run away. Once they gave a chance to speak on the church. చర్చ్లో నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినప్పుడు లాస్ట్ కంక్లూడింగ్ ప్రేయర్ చేశాను. కంక్లూడ్ చేసి ఆమెన్ అని స్టేజ్ దిగినప్పుడు no one is there, all ran away. Then one of the elder in the church is saying, ఒక ఎల్డర్ ఏమన్నాడంటే, భోజనాలు ఉంటే మాత్రం అందరూ ఉంటారు బ్రదర్, when there is lunch prepared everyone will be there.
but there is no lunch today. That's why everyone left early. So our church anniversary ఫస్ట్ నెక్స్ట్ వీక్ జరుపుకుంటున్నాం కాబట్టి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఫౌండేషన్స్ కూడా మనము సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెట్స్ కమ్ లైక్ షీటా టు ద చర్చ్ విత్ జాయ్ఫుల్ హార్ట్ లేకపోతే లెట్స్ ఆస్క్ గాడ్. దేవుడు ఇస్తాడు ఆ హృదయాన్ని. వద్దాం అలాగే నెమ్మదిగా చక్కగా ఫెలోషిప్లో అందరితో మాట్లాడి బాగోగుళ్ళు ఏంటో కనుక్కొని తిరిగి వెళ్తే మనకి క్షేమకరం. సో లెట్స్ గో టు 6th verse. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వార్స్, ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్, వీళ్ళందరూ కూడా వీఆర్ సీయింగ్ హౌ ద వార్స్ ఆర్. కొంతమంది ఇజ్రాయెల్ బ్లేమ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇరాన్ బ్లేమ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్లేమింగ్ యుఎస్ ఆల్సో కదా. మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. కొంతమంది అమెరికాను బ్లేమ్ చేస్తూ ఉన్నారు, ఇరాన్ బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్కి అలాగే జరగాలి, ఇజ్రాయెల్ దే నీడ్ టు డిజర్వ్ ఇట్, దే నీడ్ టు బి డిస్ట్రాయిడ్ అని చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తా ఉన్నారు. సో వాట్ షుడ్ బి అవర్ ఒపీనియన్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్? ఒకసారి మన ఆదికాండము 6వ అధ్యాయము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం విన్నట్లయితే జెనసిస్ 12th chapter 3rd verse. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, ఐ విల్ కర్స్ యూ దోస్ హూ డిస్హానర్ యూ. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు మనకి ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో, ఎవరైతే మిమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడతారో వారిని నేను శపిస్తాను, ఎవరైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తారో నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. సో ఈ ప్రామిస్ మనం చూసుకున్నట్లయితే అబ్రహాం తర్వాత ఎవరు? ఇస్సాకు, కుమారుడైన ఇస్సాకు. తర్వాత యాకోబు పేరేమైంది? ఇజ్రాయెల్గా మార్చబడింది. సో ఆ ఇజ్రాయెలే ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం. సో గాడ్స్ ప్లాన్ ఇస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్, హిస్టారికల్ ప్లాన్. సో యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, వెన్ వి అండర్స్టాండ్ ద బైబిల్, వాట్ ఎవర్ ద వరల్డ్ సేస్, దేర్ ఒపీనియన్స్, వాళ్ళు ఏ ఒపీనియన్ వాళ్ళు చెప్పిన ప్రపంచం, మనం మాత్రము ఇజ్రాయెల్ కోసము ప్రార్థన చేయాలి. We need to pray for Israel. Is it biblical? This is biblical. Praying for Israel ఏంటంటే we are actually praying for the peace of the world. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ ఇది ఒక దేశము. ఒకసారి మనము గతము పాస్ట్ హిస్టరీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. అంటే ఎప్పుడైతే రోమియోలు ఏ విధంగా ఇజ్రాయెల్ మొత్తం చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు, అంతకంటే ముందు బబులోను నెబుకద్నెజర్ గుర్తున్నాడా? నెబుకద్నెజర్ మొత్తం అందరినీ కూడా చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఎగ్జైల్ ఫర్ 70 years. 70 years ఎగ్జైల్లో ఉన్నాడు, బందీగా తీసుకెళ్ళిపోయాడు. తర్వాత 70 years కంప్లీట్ అయిన తర్వాత దే కేమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. దెన్ సెకండ్, ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తుని ఆన్ ద క్రాస్ ఎప్పుడైతే చంపబడ్డాడో వాళ్ళు ఏం చేశారు? ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద రావాలని వాళ్ళే అన్నారు కదా. సో ఏం చేశాడు దేవుడు? రోమియోలు అప్పచెప్పేశాడు. రోమియోలు 1900 years దే వాజ్ స్కాటర్డ్ అక్రాస్ ద వరల్డ్. 1900 సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా కూడా వాళ్ళు చల్లా చెదరైపోయారు. అలాగ అయిపోయారనమాట. ఇప్పుడు కూడా ఇండియాలో కూడా దేర్ ఆర్ సమ్ జ్యూస్ హియర్ అండ్ దేర్ ఇన్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్సో ఇన్ సదర్న్ ప్లేసెస్. సో ఈ ఇజ్రాయెలీస్ ఏంటంటే దే వర్ స్కాటర్డ్, వాళ్ళు అన్ని చోట్ల చల్లచెదరైపోయారు. చల్లచెదరైపోయిన తర్వాత చాలా ఓచుకోత జరిగింది. తర్వాత మనకు తెలిసిన నాజీ హిట్లర్ ఈ విధంగా 6 లక్షల మంది, 6 lakhs people, మోర్ దెన్ 6 lakhs people అయితే వాళ్ళందరినీ కూడా ఓచుకోత చంపబడ్డారు, అందరిని చంపేశారు. ఇంకా
ఇజ్రాయెల్ దేశమే లేకుండా అయిపోయింది. తర్వాత 1948లో ఇజ్రాయెల్ అగైన్ ఫార్మ్డ్ కంట్రీ. అలా మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఎవ్రీవన్ ఈస్ క్లెయిమింగ్ దట్ ల్యాండ్. ఏమైతే ఇజ్రాయెల్ ఉందో ఆ ల్యాండ్ మాది, అవర్స్ ఇస్ దట్ ల్యాండ్. ఫిలిస్టీన్స్ కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ముస్లిం కంట్రీస్ కానీ ఇవన్నీ కూడా అంట ఏంటంటే ఈ ల్యాండ్ మాది, ఈ ల్యాండ్ మాది. ఇట్స్ ఆల్ ఫైట్ ఫర్ ద ల్యాండ్. వై? బికాస్ దట్ ల్యాండ్ ఈస్ దట్ హోలీ ల్యాండ్ దట్ ఈస్ క్లెయిమ్డ్ బై గాడ్. దేవుడు ఆ భూమిని పరిశుద్ధపరిచాడు, ఆ భూమిని దేవుని ప్రజలు వీధులకు అనుగ్రహించాడు. సో వాళ్ళు ఆ భూమి కొరకు, ఆ ల్యాండ్ కొరకు సరౌండింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. దిస్ లాంగ్ బ్యాక్ హిస్టరీ. ఇప్పుడుది కాదు. ఇరాన్ కానీ లేకపోతే హమాస్ కానీ ఇజ్రాయెల్ కానీ నాట్ టుడే స్టోరీ. ఇట్ ఈస్ లైక్ లాంగ్ బ్యాక్ ఇయర్స్ స్టోరీ. సో ఒక్కొక్కసారి ఎవరు తప్పైనా కావచ్చు, ఇట్ మైట్ బి మిస్టేక్ బై ఇజ్రాయెల్, మిస్టేక్ బై ఇరాన్ ఆర్ వాట్ ఎవర్ మిస్టేక్. బట్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు ప్రే ఫర్ ఇజ్రాయెల్. ప్రేయింగ్ ఫర్ ఇజ్రాయెల్ పీస్. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో యాక్చువల్లీ యూఆర్ ప్రేయింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ ద కంట్రీ, పీస్ ఆఫ్ ద వరల్డ్. 6వ వచనం మళ్ళీ చదువుదామా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. మే దే బి సెక్యూర్ హూ లవ్ యూ. గాడ్ ఈస్ గివింగ్ వన్ ప్రామిస్. ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చేది ఏంటంటే మనము ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేసినట్లయితే హీ విల్ సెక్యూర్ us. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ వరల్డ్ సేస్ we don't care, but what Bible says we need to care. What God says మనం పట్టించుకోవాలి. అదే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మీరు ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేసినట్లయితే నేను మీకు సెక్యూరిటీ ఇస్తాను. ఐ విల్ బ్లెస్ యూ. దేవుడికి ఇజ్రాయెల్ అంటే అంత ఇష్టం. God loves Israel because he gave promise to Abraham. ఆది నుంచి ఫ్రమ్ జెనసిస్ దేవుడు ప్రణాళిక అలాగే ఉంది. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతమందిని చంపేశారు. సో మెనీ పీపుల్ కిల్, ఆల్ ఆఫ్ దెమ్ గాన్. అందరూ పోయారు. బట్ ఇజ్రాయెల్ స్టిల్ ఎగ్జిస్ట్. ఈరోజు ఇజ్రాయెల్ మైట్ లూజ్ మేబీ, బట్ డెఫినెట్లీ దేవుడు మాత్రం గాడ్ విల్ హోల్డ్ అప్ దట్ కంట్రీ. దట్స్ ద థింగ్. సో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ అవర్ రెగ్యులర్ ప్రేయర్స్ వీ నీడ్ టు కీప్ హోల్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ అవర్ రెగ్యులర్ ప్రేయర్స్. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడం. ఎందుకంటే రానున్న దినాల్లో యేసయ్య నూతన యెరూషలేము ఆయన సృష్టిస్తాడు కదా. న్యూ యెరూషలేమ్, న్యూ ఇజ్రాయెల్ విల్ బి ఫ్రమ్ జీసస్. జీసస్ సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు ఆయన నూతన యెరూషలేమును ఆయన మనకి అనుగ్రహిస్తాడు. సో తర్వాత దావీదు మనసులో ఉన్న మాట ఏంటంటే దావీదు హృదయానుసారుడు మనం వింటా ఉన్నాం. హృదయానుసారుడు ఎందుకంటే ఈ లైక్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఈ లైక్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సన్నిధి అంటే ఆయనకి చాలా ఇష్టం. సో మనం ముగించేద్దాము. చివరిగా 9th verse, మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చెయ్య ప్రయత్నించదును. మందిరంకి వచ్చినప్పుడు మనం ఎలా రావాలి? చెప్పుల్లా రావాలి. వెళ్ళినప్పుడు చక్కగా మాట్లాడుకుని వెళ్ళాలి. అలాగే మాట్లాడుకున్నప్పుడు మనము సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అవర్ లైఫ్, సో మెనీ ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి మనకి అవుట్ సైడ్ ఆఫ్ చర్చ్ కదా, ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్. సో మళ్ళీ ఇవన్నీ మనము పక్కన పెట్టి మందిరంకి ఎందుకు వస్తాం? పీస్ ఆఫ్ మైండ్కి వస్తాం. విల్ కమ్ ఫర్ ద పీస్ ఆఫ్ మైండ్ కదా. కొంచెం ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి సన్నిధికి వెళ్ళి వర్షిప్ చేయాలి, పాటలు పాడాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, చక్కగా అందరితో మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి మనము లోకంలో ఉన్నట్టుగానే ఇఫ్ యూ బిహేవ్ ద సేమ్ థింగ్ హియర్ దిర్ ఇస్ నో యూస్. మళ్ళీ ఎందుకు వచ్చాను బాబు అనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది వీ నీడ్ టు షో. ఓకే, అదేంటంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. నేనంటే కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది నేను నచ్చకపోవచ్చు. బట్ వెన్ వీ కమ్ టుగెదర్ in the God's presence, let's love each other, let's encourage each other, let's talk to each other. ఒకరినొకరు ప్రేమించుకోవడం, మాట్లాడదాం. దేవుడు ప్రేమించుకున్నాడు కాబట్టి ఒకరినొకరు సరి చేసుకుందాం,
ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన వారితో మాట్లాడి సరి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏయో బాధలు, కష్టాలు, సమస్యలతో విల్ కమ్ హియర్. ఇక్కడ కూడా అవే పాలిటిక్స్, అవే ఏమంటారు కక్ష కదా, అవన్నీ పెట్టుకొని వచ్చామనుకో మూడిస్ట్గా, there's no use. So David says in the first verse, I was glad when they said to me, let us go to the house of the Lord. ఆ రిజాయిస్ఫుల్ హార్ట్తో, సంతోషంతో మన మందిరంకి వచ్చి ఆ సంతోషంతో, ఆ హృదయంతో మనము దేవుని పిల్లలతో ఈ ఫెలోషిప్ మనము చక్కగా చేసుకున్నట్లయితే వీ కెన్ సెట్ దిస్ స్టాండర్డ్ ఆఫ్ చర్చ్ గోయింగ్ ఫార్వర్డ్. 1 year అవుతుంది కాబట్టి. సో నూతన నిబంధనలో కూడా హీబ్రూ పత్రికలో ఇన్ హీబ్రూస్ 10 ఆల్సో ఈ సెడ్ సమాజంగా కూడుకున్నట మానకుడి అన్నాడు కదా. గెట్ టుగెదర్గా ఉండండి. సో ఇఫ్ యూఆర్ అలోన్, ఇఫ్ యూఆర్ ఐసోలేటెడ్, మనం ఒకవేళ ఎలోన్గా ఉండి ఐసోలేట్ అవుతే మనం ఏంటంటే విశ్వాసంలో తగ్గిపోతాం. నేను ఇంట్లో ఉండి యూట్యూబ్లో ఉండి మెసేజ్ వినొచ్చు కదా, నేను సండే వై ఐ నీడ్ టు కమ్ టు చర్చ్, నేను యూట్యూబ్లో వినొచ్చు, ఆన్లైన్లో నేను మెసేజ్ వినొచ్చు అనుకోవచ్చు. ఎస్, మనం వినొచ్చు, వీ కెన్ లిసన్, బట్ దెర్ ఇస్ నో ఫెలోషిప్ అట్ హోమ్. మనకేంటంటే ఫెలోషిప్ విత్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పర్సనల్ రిలేషన్షిప్, అండ్ దెన్ ఫెలోషిప్ విత్ like-minded people, fellowship with children of God is also very important in our Christian life. So ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మరి ప్రభువా నాయన, మీ మందిరంకి వచ్చినప్పుడు మరి ప్రభువా మేము యాక్టివ్గా, జాయ్ఫుల్గా, ఆనందంగా మేము రావడానికి సహాయం దయచేయండి. తిరిగి వెళ్ళినప్పుడు ప్రభువా అందరితో ప్రభువా కలుసుకొని ప్రేమగా మాట్లాడుతూ మరి ప్రభువా నాయన సంతోషంతో ఒకరినొకరు బాగోగులు తెలుసుకుని చక్కగా మాట్లాడుకునే ఆ ఫెలోషిప్, ఆ వాతావరణం మా మందిరంలో మీరే కలగజేయండి. అదేవిధంగా ప్రభువా మరి దావీదు వలె మేము కూడా ప్రభువా హృదయం కలిగినట్టు సహాయం దయచేయండి. అలాగే యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేయమన్నాం. మరి ప్రభువా ఆ విధంగా మేము యెరూషలేము, అలాగే ప్రపంచ దేశాలు వార్స్ కోసం మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. తద్వారా మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో సఫలపరచండి నాయన. మమ్మల్ని అందరినీ ప్రభువా బ్లెస్ చేస్తా అన్నావు, అలాగే సెక్యూరిటీ ఇస్తా ఉన్నావు. ఆ విధంగా మా కుటుంబాలకు అనుగ్రహించండి. మీ వాగ్దానాలు ప్రభువా మేము ఎత్తుపట్టుకోవడానికి సహాయం దయచేయమని యేసు అనే శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. And welcome Arun Daniel and Timsy to